గోదావరికని పట్టణంలోని ఓల్డ్ అశోక థియేటర్ పక్కన ఉన్న మొబైల్ షాపులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని షాపు యాజమాన్యాలు గోదావరికని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మేము గోదావరికల్లో గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టినాం, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని మా తండ్రులు సింగరేణి కాలరీస్ మైన్స్లో ఉద్యోగాలు చేస్తున్న తరుణంలో మేము ఇక్కడే నివాసం స్థానికంగా ఏర్పాటు చేసుకొని స్థానిక అశోక్ నగర్ ఓల్డ్ అశోక థియేటర్ సమీపాన ఆ గోడను ఆనుకొని మొదటగా నివాసాలు ఏర్పాటు చేసుకొని బ్రతుకుతున్న తరుణంలో 2 సార్లు రోడ్డు వెడల్పులో నష్టపోవాల్సి వచ్చింది మా గృహాలను. కాలక్రమేణా మా చదువుల నిమిత్తం మాకు ఉద్యోగాలు రాని పక్షంలో మేము అక్కడ స్థానికంగా ఆ ఇండ్లను కోల్పోయి తర్వాత షట్టర్స్గా ఏర్పాటు చేసుకొని ఆ షట్టర్స్లో షాపులు పెట్టుకొని బ్రతుకుతున్న తరుణంలో ఇది 3వసారి మళ్ళీ అభివృద్ధి అనే ఒక పేరుతోని మా యొక్క షాపులను కూలగొడతామని వచ్చినప్పుడు మా వెనకాల గల ఓల్డ్ అశోక్ థియేటర్ను అర్ధరాత్రి కూలగొట్టిన పక్షంలో మావి కూడా ఎక్కడ కూలగొడతారో అని చెప్పి మేము స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను, మున్సిపల్ కమిషనర్ను, జిల్లా కలెక్టర్ను కలిసి అయ్యా మరి మా వెనక గల ఓల్డ్ అశోక్ థియేటర్ రాత్రి కూలగొట్టారు, మరి మావి కూడా కూలగొట్టే పరిస్థితి ఉంది, మాకు మీరు ఏదైనా న్యాయం చేస్తే మేము స్వచ్ఛందంగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వేడుకున్న తరుణంలో వాళ్ళు మాకు ప్రత్యామ్నాయం ఏమీ చూపించకపోగా ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు, కనీసం పిలుచుకొని మాట్లాడిన సందర్భము లేదు. అట్లా 1కి 2 సార్లు 3 సార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తిరగడం జరిగింది, స్థానిక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయినా కానీ మాకు ఎలాంటి హామీ దొరకలేదు. అప్పుడు మేము ప్రత్యామ్నాయ పరిస్థితులలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు మాకు స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేటస్ కో ఆర్డరు ఉన్న తరుణంలో యాజ్ టీజ్గా మేము మా కార్యకలాపాలలో ఉన్న తరుణంలో మొన్న మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలు 2008లో ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ అని మేము ఎల్ఆర్ఎస్ కూడా తీసుకున్నాం. ఆ పట్టాలపైన ఆ ఎల్ఆర్ఎస్ కూడా ఫేక్ అని వాళ్ళు కోర్టులో తప్పుడు విధానం చూపించి మా యొక్క స్టేను వాళ్ళు వేకేట్ చేయించడం జరిగింది. కానీ గౌరవ హైకోర్టు జడ్జి గారు మా యొక్క స్టేను మాత్రమే క్యాన్సిల్ చేసిండు, కానీ మా యొక్క కేసును డిస్మిస్ చేయలేదు. అది కూడా ఆ న్యాయమూర్తి గారు, జడ్జి గారు వీరికి ప్రత్యామ్నాయం యాజ్ ఏ లా ప్రకారం ఉత్తర్వులు ఇచ్చిండు. కానీ స్థానిక అధికారులు మరి కలెక్టరు అధికారులు కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, రామగుండం ఎంఆర్ఓ గారు కానీ మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా జడ్జి గారి ఉత్తర్వులను సైతం, హైకోర్టు వారి ఉత్తర్వులను సైతం పక్కన పెట్టి వారు కనీసం ఒక 3 రోజులు, వారం రోజులు లీగల్గా ఎలాంటి జడ్జి గారు ఏ ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వుల ప్రకారం పోవాల్సింది ఉండగా వాళ్ళు పోకుండా వచ్చి అరగంటలో మీరు ఖాళీ చేస్తే మంచిది, లేకపోతే మాత్రం కూలగొట్టడం జరుగుతుంది, సామాన్లు ఉన్నా కూలగొడతాం, సామాన్లు లేకున్నా కూలగొడతామని చెప్పడం జరిగింది. దానితోని మేము భయకంపితులమై మేము అక్కడ బాధపడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక ప్రత్యామ్నాయం మాకు ఏది కూడా వాళ్ళు చూపించకుండా హైకోర్టు వారి ఉత్తర్వులను సైతం పక్కన పెట్టి వాళ్ళు కూరలు దోసినందుకు ఇప్పుడు మేము హైకోర్టు వారి ఉత్తర్వులను హైకోర్టులో వాళ్ళు ఏం చెప్పారు, ఇది ఫేక్ పట్టాలు, ఫేక్ ఎల్ఆర్ఎస్ అని చెప్పారు. ఇదే ఎంఆర్ఓ రామగుండం ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మాకేమి ఇచ్చారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇవి మేమే ఇచ్చినాం పట్టాలు,
సో అండ్ సో అని చెప్పి వాళ్ళే మళ్ళీ ఇది మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెడితే ఈ నెంబర్లకు మేమే పట్టాలు ఇచ్చినామని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఇక్కడేమో మాకు మేమే ఇచ్చినామని ఒప్పుకుంటారు, కోర్టులోనేమో వాళ్ళ లాయర్ తరఫున అవి ఫేక్ పట్టాలని జడ్జి దగ్గర వాదిస్తారు. దానికి కోర్టు వారు ఏం చేశారు, ప్రస్తుతానికైతే స్టే వేకెట్ చేశారు, కానీ కేసును డిస్మిస్ చేయలేదు. కానీ దీని కోర్టు ఆ ప్రకారం పోకుండా, చట్ట ప్రకారం పోకుండా ఆ ఉత్తర్వులను వాళ్ళు అతిక్రమించి మరొక షాపులను కూలగొట్టినందుకు మేమేమంటున్నామంటే మరి న్యాయం ఎక్కడున్నది? ఇప్పుడు మీరు న్యాయం చేయకపోతే, యాజ్ ఏ అధికారులుగా మీరు మాకు న్యాయం చేయకపోతే, ప్రజాప్రతినిధులు చేయకపోతే, మేము కోర్టును ఆశ్రయించినాం. అప్పుడు కోర్టును ఆశ్రయించినాం, ఫస్ట్ మిమ్మల్నే కలిసినాం మేము అది న్యాయం చేయమని, కానీ మీరు చేయకపోతే కోర్టును ఆశ్రయించినాం. హైకోర్టులో ఆశ్రయిస్తే హైకోర్టులో కేసు ఉండగా ఓన్లీ స్టే వేకెట్ అయిన అనే కారణంతో చూపిస్తూ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నిర్ద్వంద్వంగా కూలగొట్టడం జరిగింది. ఇప్పుడు కూలగొట్టిన దానికి మీరు సంజాయి చెప్పాల్సిన బాధ్యత మీ అధికారులకు ఉండదా అని నేను సూటిగా అడుగుతున్నా. మీకు ఇప్పుడు మేము ప్రజలం కాదా? మేము పన్నులు కడతలేమా? మేము ప్రజా జీవితంలో గడపట్లేదా? మీరు ప్రజల గురించి ఆలోచించే అధికారులు అయినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుచుకోలేదు? కోర్టులో కేసు ఉన్నదన్నప్పుడు ఒక్కరోజన్నా మీరు పిలుచుకున్నారా? మరి కోర్టులో కేసు ఉన్నది కదా, మీరు ఎందుకు వేయాల్సి వచ్చింది? సరే, మీరు వచ్చినప్పుడు మేము పట్టించుకోనందుకు మరి మీకు ఏమన్నా ఇబ్బంది అయితే చెప్పండి అని చెప్పి మీరు మాతో మాట్లాడే అర్హత లేదా? మేము అంత అర్హులం కాదా మీకు? మేము కూడా ప్రజలలో సభ్యులమే కదా. మరి ఇప్పుడు మీరు కూలగొడితిరి, మేము ఇప్పుడు ఈ కూలగొట్టిన పక్షంలో మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు మాకు కొంతమందికి ఫైనాన్సులు ఉన్నాయి, కొంతమందికి అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు ఎవరు కట్టాలి? ఏ రోజు చేసుకుంటే ఆ రోజు బతికే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అప్పులోడు వచ్చి ఇంటి ముందట ఉంటాడు, మరి దీనికి సమాధానం, ఇప్పుడు స్కూల్లో ఫీజులు కట్టాలి, ఆ ఫీజులు ఎవరు కడతారు? అధికారులు మీరు సమాధానం చెప్పాలి, మీ మీద బాధ్యత ఉన్నది. నేనేమంటున్నా అంటే దీనికి ఇప్పటికైనా కూడా మీరు చేసింది తప్పు అని మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఆ తప్పును మరి పునరాలోచించుకొని మరి మాకు ఇప్పటికైనా మీరు ఏమైనా న్యాయం చేస్తాం, మాకు ఇప్పటికైనా మీరు ఏమైనా న్యాయం చేస్తారా? కోర్టులో ఉండగానే మీరు మాకేమైనా పిలుచుకొని న్యాయం చేసే పరిస్థితి ఉన్నదా? న్యాయం చేసే పరిస్థితి ఉన్నట్లయితే ఉంటే ఇప్పటికి కూడా పునరాలోచించుకోమని చెప్తున్నాను నేను. అట్లనే స్థానిక ప్రజాప్రతినిధి మాకున్నటువంటి ఎమ్మెల్యే గారు మా మీద మేము మీకేం శత్రువులం కాదు, ప్రజలలో మేము కూడా ప్రజలమే, మీకు కూడా మేము ఎన్నుకున్న వ్యక్తులం, మిమ్మల్ని స్థానిక శాసనసభ్యులుగా ఎన్నుకున్న వ్యక్తులం మేము. మా కుటుంబాలు రోడ్డున పడ్డదంటే మీకు కూడా బాధ్యత అనేది ఉంటుంది. మీరు కూడా మమ్మల్ని పిలుచుకొని మాకు ఏం చేయాలి అనేది మీరు ఆలోచించాల్సిన కనీస బాధ్యత ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయ్యా మరి ఇప్పటికైనా సరే, మేము నష్టపోయినాం, ప్రజల గురించి మేము త్యాగం చేస్తా అన్నాం, అప్పుడు అన్నాం, ఎప్పుడు అడ్డం కాదని చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు నష్టపోయినందుకు మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని మానవతా దృక్పథంతో మా మీద ఎలాంటి దురుద్దేశం మీరు ఉంచుకోకుండా పిలుచుకొని మాకు మరి తక్షణమే ఏదైనా సహాయం చేయమని, ఇబ్బంది కలిగించకూడదని మరి నేను ఈ మీడియా ముఖంగా మరి సమస్త జనానికి, మరి స్థానిక ప్రజాప్రతినిధికి, అధికారులకు తెలియజేస్తూ మరి మొరపెట్టుకుంటున్నాను.